రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. వర్గ వర్ణ పార్టీ విభేదాలు లేకుండా కదం తొక్కిన మండల ప్రజలు, విద్యార్థుల సైతం కడపే ముద్దు రాయచోటి వద్దు అంటూ మారుమోగించిన నినాదం. గత 5 రోజుల నుంచి సమ్మెలో పాల్గొంటూ బహిరంగ ర్యాలీకి విచ్చేసిన ప్రజలందరికీ స్వచ్ఛందంగా వంట చేసి వడ్డించిన ప్రజలు ఒంటిమిట్ట, సిద్ధవటం మండల జేఏసీల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పూర్తి మద్దతు తెలిపారు. సకల సౌకర్యాలు, అన్ని వసతులు కలిగిన రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోవడం గత ప్రభుత్వ వైఫల్యమని రాజంపేట జనసేన సమన్వయకర్త అత్తిగారి కృష్ణారావు తెలిపారు. డిమాండ్ చేశారు. హలో, వెహికల్ కదలాలమా, వెహికల్ ఫ్రంట్కు. చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్లేసులను ఎప్పుడో గుర్తించి గత ప్రభుత్వమే ఈ 2 మండలాలను కూడా కడప జిల్లాలో కొనసాగించాలనేటటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ప్రభుత్వము ఈ మండలాలను అన్నమయ్య జిల్లాలో కలుపుతామని చెప్పడం చాలా అన్యాయమైనటువంటి విషయము. ప్రజల కోరిక మేరకు, ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వం నడవాలి తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగించేటటువంటి రీతిలో ఏ ప్రభుత్వం కూడా నడవకూడదు అనేది నా అభిప్రాయం. ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా, రైతులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, లేకపోతే విద్యార్థులకు కావచ్చు, చాలా అనువుగా జిల్లా హెడ్ క్వార్టర్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి ఈ 2 మండలాలను కూడా కడప జిల్లాలోనే ఉంచవలసిందిగా మరి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ విషయాన్ని నేను లెటర్ ద్వారా కూడా గవర్నమెంట్ కి ఇమ్మీడియట్ గా తెలుపుతానని, రేపు శాసనసభలో జరగబోయేటటువంటి సమావేశంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి డెఫినెట్ గా ఈ 2 మండలాలను అక్కడే ఉండేట్టుగా, కడప జిల్లాలో ఉండేట్టుగా చూస్తానని మీకు అందరికి కూడా తెలియజేస్తూ, మీకందరికి కూడా పూర్తిగా ఎన్ని రోజులు ఈ 2 మండలాలను కలిపే వరకు కూడా మీకు సంఘీభావం తెలుపుతానని, మీతో తోడుగా ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మరి ఇప్పుడే ఈ దీక్షా శిబిరానికి విచ్చేస్తున్నటువంటి మా అందరి ప్రీతమ నేత, మా అన్న శ్రీ అతిగారి కృష్ణ గారికి, ఆయన పట్టుదలతో సిద్ధోటంలో ఉన్న రిటైర్ అయిన మా ఆఫీసర్లందరినీ తీసుకొచ్చి చిన్న వయసులో డాక్టర్లు కూడా తెచ్చి పొద్దుపెట్టాడు కొడుకును కూడా. నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే ఈరోజు గత పాలకులు చేసిన తప్పిదం. ఎందుకంటే రాజంపేట కాన్స్టిట్యున్సీ, రాజంపేట పార్లమెంట్ అని బ్రిటిష్ కాలం నాటి నుంచి దానికి పేరు పెట్టినారు. అది బ్రిటిష్ వాళ్ళే ఆ రోజు ఆలోచించి రాజంపేట ఎప్పటికైనా జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని అక్కడ పరిపాలన సంబంధించిన ఆఫీసులన్నీ విశాలంగా ఎకరాల్లో కట్టినారు. ఒక ఆర్టీఓ ఆఫీస్ కానీ, తహసీల్దార్ ఆఫీస్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, అన్ని రకాల ఆఫీసులు సువిశాలంగా కట్టినారు. ఎందుకు కట్టారంటే ఆ టైంలోనే వాటర్ సోర్సెస్ ఉండే ఏరియా, సువిశాలంగా ఉండే అక్కడ ఏరియా. అంటే స్థలం ఎంత కావాలో డెవలప్ అయ్యే స్థలం ఉంది అక్కడ. గవర్నమెంట్ బిల్డింగ్ వేసుకునే దానికైనా కూడా, వ్యాపారానికి సంబంధించిన కన్సెషన్ చేసుకునే దానికి, ఎన్ని రకాల పరిశ్రమలు కట్టుకునే దానికి అనుకూలం ఉండే ఏరియా. కాబట్టి బ్రిటిష్ కాలం నాడే బ్రిటిష్ వాళ్ళే దీన్ని ఆ రోజే వాళ్ళు దృష్టిలో పెట్టుకొని సువిశాలమైన స్థలాలు ఇచ్చి ఆఫీసులుగా కట్టినారు. అవన్నీ ఆలోచించకుండా గత పాలనలో కొంతమంది